టీం కిరణ్ కుమార్ యాదవ్ గారు, రాముల్ యాదవ్ గారు, బాలరాజ్ యాదవ్ గారు, నక్క మహేష్ యాదవ్ గారు, కన్నెబోయిన రామారావు గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, కృష్ణ యాదవ్ గారు, అన్న పెద్దలు మేకల రామలన్న యాదవ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములైనటువంటి ఈశ్వరమ్మ యాదవ్ గారికి, మా అక్కలకు, చెల్లెళ్లకు, ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుని వారసులమైనటువంటి కుల బాంధవులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు సర్పంచులుగా ఎన్నికైనటువంటి యాదవులకు అందరికీ సన్మానం చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకున్నటువంటి పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ మన జాతి బిడ్డ ఎన్నికైనటువంటి సందర్భంలో వాళ్ళందరికీ సన్మానించాలనేటువంటి మరి గొప్ప సంకల్పం తీసుకున్నటువంటి మా మిత్రులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు వ్యవస్థ ఎట్లా తయారైందో. ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు బీసీలలో మరి అవేర్నెస్ వచ్చినటువంటి సందర్భం. ఈరోజు 42% రిజర్వేషన్ కావాలి, మరి కంపల్సరిగా 42% రిజర్వేషన్. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం, హైదరాబాద్ వరకు బీసీలందరూ ఏకమైనటువంటి సందర్భం. ఇది గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకు కూడా ఇంకా ఉధృతంగా ముందుకెళ్ళవలసినటువంటి అంశం. నేను సర్పంచులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ గ్రామాల నుంచి ఎన్నికైనటువంటి సర్పంచులు ఈరోజు మీరే ఆ ఒక్క గ్రామానికి రాజులవుతారు. ఏ కార్యక్రమం తీసుకున్నా ఎవరి పర్మిషన్ అక్కర్లేకుండా మీకే భారత రాజ్యాంగం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మన గ్రామాలకు నిధులు వస్తాయి. అంతేగాని ఎవరిదో సహకారం కావాలి, ఎవరిదో సపోర్ట్ కావాల్సిన అవసరం మనకు లేదు. మీరు ధైర్యంగా ముందుకెళ్ళాలి. మన గ్రామాలలో మనకున్నటువంటి యాదవులు కావచ్చు, బీసీలు కావచ్చు, ప్రతి ఒక్కరిని మనం ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మీకు అందరికీ తెలుసు, రాజకీయ వ్యవస్థ అంతా బస్సు పట్టిపోయింది. ఈరోజు మీలాంటి యువకులు, చైతన్యవంతులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 70 సంవత్సరాలు దాటింది. కానీ మనం ఎక్కడున్నోళ్ళం అక్కడనే ఉన్నాం. మనలో ఐక్యత చాలా ప్రధానమైనటువంటిది. మనం యూనిటీగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈరోజు రాజ్యాంగం అనేది, రాజ్యాంగ వ్యవస్థలు అనేటి, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేటివి కూడా ఎవడు అబ్బసొత్తు కాదు. మనము మన యొక్క నియోజకవర్గాలలో బలంగా ఒక తాటి మీద ఉంటే సాధించడానికి చాలా అంశాలు ఉన్నాయి. మీరు చూసేది ఈ మధ్యన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి నవీన్ యాదవ్ గారు గెలిచారు. నవీన్ యాదవ్ గెలవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదు. నవీన్ యాదవ్ స్వయం కృషి మీద, వాళ్ళ కుటుంబం చిన్న శ్రీశైలం యాదవ్ గారు చేసిన కష్టం మీద, ఆ నిర్మాణం మీద గెలిచిదే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాదనేటువంటి విషయం. ఎందుకంటే మీ అందరికీ మేము కోరుకునేది ఒకటే, ఈరోజు హైదరాబాద్ జంట నగరాల్లో నేను కానివ్వండి, మరి సోదరులు కృష్ణ యాదవ్ గారు కూడా వచ్చారు, ఇప్పుడే మాజీ మంత్రి వర్యులు కృష్ణ యాదవ్ గారు, శ్రీశైలం యాదవ్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, మేమందరం హైదరాబాద్లోనే ఉన్నాం. మీ గ్రామాలల్లో, పట్టణంలో కూడా ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. మీకు ఏది జరిగినా మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. ఎందుకంటే 70 ఏళ్ళ నుంచి మనం ఒకటి మోచేతి కింద నీళ్ళే తాగుతున్నాం. మాట్లాడితే బాంచందూరాన్ని కాలు ముక్తమని మాట్లాడుతున్నాం. వాడే పెద్దరికం చేస్తున్నాడు. గ్రామాలలో మనం 1000 మంది ఉంటే
వాళ్ళు ఉండే కుటుంబాలు 5 మంది. వానికే ఊడిగం చేసే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఇక మీదగా ఎవరికి ఊడిగం చేయవలసినటువంటి అవసరం లేదు. మనమే ధైర్యంగా పోరాడి సాధించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం మన జాతి మీద, అదేవిధంగా బీసీ వర్గాల మీద, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అన్ని వర్గాలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి మనం బలంగా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రామలన్న కూడా చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నాడు యాదవుల నుంచి. ఈరోజు అఖిల భారత యాదవ్ సంఘం కూడా మీకు అన్ని విధాలుగా అండదండలుగా ఉన్నది. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఈరోజు నూతనంగా సర్పంచ్లు అయినరు, అన్ని పార్టీల నుంచి సర్పంచ్లు అయినరు, మీ అందరికి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. మీ గ్రామాల్లో మీ పట్టణాల్లో మీరు మీ పార్టీని ఎదుగుదల చేసుకోండి, కానీ జాతి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం పార్టీలను పక్కన పెట్టి జాతి కోసం నిలబడండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యాదవులకు శ్రీకృష్ణుడు అంత చరిత్ర ఉంది. ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మధ్యాహ్నం ఉదయం 2:30 గంటలకు ఆ దేవాలయాన్ని ఓపెన్ చేసేది కూడా యాదవుడే. దాన్నే గొల్ల మినాసి అంటారు. అదేవిధంగా ఈరోజు గొల్ల మండపం తిరుమల దేవస్థానం ఎదుర్కొనేటువంటి ఏదైతే మండపం దగ్గర దీపం ముట్టిస్తారో ఆ దీపం, ఆ గొల్ల మండపం మన వాళ్ళు పూర్వీకులు ఆ రోజుల్లో పాలు పెరుగు అమ్ముకొని ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ ఉన్నటువంటి మండపాన్ని మరి కట్టడం జరిగింది. మన యాదవుల చరిత్ర చెప్తే మహాభారతం అంత చరిత్ర ఉంది. ఈ దేశంలో యాదవులు లేకపోతే ఏ రాజకీయ వ్యవస్థ కూడా లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన హక్కులని ఎవరినో భిక్షం ఆడుకునేవలసినటువంటి అవసరం లేదు. రైట్ రాయల్గా మన జాతి ఉన్నది. మన జాతి చిన్న జాతి కాదు. ఈరోజు మన పాపులేషన్ ఈ రాష్ట్రంలో చిన్నది కాదు. దగ్గర 50 లక్షల మంది ఉన్నటువంటి జాతి మనది. మరి ఈ జాతిని మేల్కొల్పి తప్పకుండా పెద్దలని గౌరవించండి. అదేవిధంగా యువకులు కూడా ఏకతాటిపై ముందుండవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ దేశంలో నీతి నిజాయితీకి మారుపేరు ఎవరంటే అది యాదవుడే. యాదవులకు ఉన్నంత నీతి నిజాయితీ ఎవరికి లేదు ఈ దేశం లోపల. మనం అప్పిచ్చినా, మనం అన్నం తినకున్నా పర్వాలే, అప్పు తెరిచేటువంటి జాతి మనది. ఈరోజు మన జాతికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలను గుర్తుంచుకోండి. రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి, ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన హైదరాబాద్లో మన జాతికి ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని మనం ఇంకా ఇమ్మడింపజేయాలంటే అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. మరి ఈరోజు నూతనంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీకు ఏ అవసరం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా హైదరాబాద్లో మేము ఉన్నామనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపట్టాలి. తప్పకుండా మేము కంటికి రెప్పలాగా కాపాడుకోవడానికి మీకు కష్టం ఉన్నా నష్టం ఉన్నా అన్ని విధాలుగా మేము ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మన జాతిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలంటే గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో సంఘాలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి 3 నెలలకోసారి మరి సంఘాలుగా మీటింగ్లు ఏర్పాటు చేసుకోండి. మన వాళ్లకు ఎవరైతే పేదరికంలో ఉన్నవాళ్ళు కానీ, ఎవరన్నా ఎడ్యుకేషన్ పరంగా కానీ, పెళ్లిళ్ళ పరంగా కానీ వాళ్ళకి ఏదైనా సాయం చేసేటువంటి కార్యక్రమాన్ని ఉంటే కూడా మనమే బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మనం రాబో కాలంలో, అంటే ఈ ఏడాది కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు, హైదరాబాద్ జంట నగరాల్లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో యాదవ మహాసభ పెడదాం. మన శక్తి ఏందో ఈ ప్రభుత్వాలకు కానీ, రాజకీయ వ్యవస్థ కానీ చూపిస్తాం. బిడ్డ మాతో పూసుకుంటే మేము లేకపోతే మీరు బతకలేరు అనేటువంటి విషయాన్ని కూడా చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి నూతనంగా సర్పంచ్లైనటువంటి మిత్రులకు,
వారి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై యాదవ్, జై జై.